Hearty congratulations, Chandrasekhar. Thank you, ma'am. So I want to know about your journey in CADDIS. Are you ready to explain about that Yeah. one? Okay, Chandrasekhar, first of all, I want to understand who referred you. My friend Arvind. Your friend Arvind. So, what he told? See, first of all, తను చెప్పాడు డిగ్రీ అయిపోయింది, సో ఏం చేద్దాం అని అడిగాడు మ్యామ్. సో నాకు ఏం తెలియదు. సో నేను ఇక్కడ క్యారెక్స్ ఒక బొమ్మలో ఉంది, నేను జాయిన్ అయ్యాను, నువ్వు జాయిన్ అవ్వు, బాగా చెప్తారు అని చెప్పాను. నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు, కెనడా అని చెప్తే పర్లేదు, అర్థం చేసుకొని చెప్తారు అని చెప్పాను. సో నేను ఇమ్మీడియట్గా వచ్చి బాగా సార్ కలిసాను. సో అరవింద్ మీ ఫ్రెండ్ అని చెప్పారు కదా, ఆల్రెడీ అరవింద్ ఇక్కడ కోర్స్ తీసుకున్నాడు. ఓకే, ఏం కోర్స్ తీసుకున్నాడు? ఎస్ఏపీ తీసుకున్నాను. ఎస్ఏపీ క్యారీ. ఓకే, డిప్లొమా ఇన్ అకౌంటింగ్. యా. సో మీ ఫ్రెండ్ అరవింద్ చెప్పబట్టి మీరు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు. మీరు ఫస్ట్ భాస్కర్ సార్తో మాట్లాడారు. మీరు భాస్కర్ సార్తో మాట్లాడినప్పుడు సార్ మీకు ఏ రకంగా గైడెన్స్ ఇచ్చారు? సో డెఫినెట్గా నేను మీకు మంచి ఆపర్చునిటీ ఇప్పిస్తాను. బెస్ట్ జాబ్ ఇస్తాను, బెస్ట్ ఫ్యాకల్టీస్ మాట్లాడుతున్నాను అని నాకు గైడ్ చేశాను అనమాట. సో ఏ సాఫ్ట్వేర్ గైడ్ చేశారు? డిప్లొమా అకౌంటింగ్. నేను ఫస్ట్ అడిగిన తర్వాత నాకు ఇలా డిప్లొమా అకౌంట్ చేయాలని సార్ అని చెప్పాను. సార్ కొంచెం ఆలోచించి నువ్వు బిఏ కదా చేయగలవా అంటే చేస్తాను సార్, నేను ప్రాక్టీస్ చేస్తాను సార్ అని చెప్పారు. సార్ కొంచెం ఆలోచించాను మేడం, బిఏ కదా, సో బిఏ వాళ్ళు ఎలా చేస్తారు, డిప్లొమా ఉంటుంది లేదు, మేడం బాగా చెప్తారు, ఓకే ట్రై చేయి, నువ్వు స్టాండర్డ్ ప్రాక్టీస్ చేస్తున్నది, నువ్వు బాగా డే బై డే నువ్వు ప్రాఫిట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పాను. సార్ చెప్పిన మాట నేను గట్టిగా కలిసి డైలీ క్లాస్ ప్రాక్టీస్ చేయడం, డే బై డే మేడం చెప్పింది అది ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు రోజు? మీకు ఇచ్చిన టైం ఏంటి? మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తారు? సార్ చెప్పింది 4 hours చెప్తున్నాను ప్రాక్టీస్, కానీ నేను ఎక్స్ట్రా 3 hours చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ పర్ డే 8 hours అయిపోతుంది. 8 hours ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కంప్లీట్ డెడికేటెడ్ గా మీరు సాఫ్ట్వేర్ మీదే టైం అనేది పెట్టుకున్నారు. వెరీ గుడ్. సో చంద్రశేఖర్, could you please give the overview about your software courses? అంటే మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నారు. ఏమేమి సాఫ్ట్వేర్స్ నేర్చుకున్నారు? MS Office and Advanced Excel, Tally and SAP FICO. Okay, MS Office, Advanced Excel, Tally and SAP. సో అంటే ఈచ్ సాఫ్ట్వేర్ లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? కొన్ని పాయింట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ MS Office నేను కొంచెం వచ్చింది మేడం, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత స్నేహ మా ఫ్యాకల్టీ మేడం, సో నాకు డీప్ ఎక్స్ప్లెనేషన్ మేడం. దాంట్లో పిల్లికి నాకు బాగా నచ్చింది, సో అది దాన్ని బాగా చేయగలను. అడ్వాన్స్ ఎక్సెల్లో కొన్ని ఫార్ములాస్ నాకు చాలా బాగా చేయగలను. ఒకసారి మర్చిపోయినప్పుడు కూడా మేడం నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చేది. సో అడ్వాన్స్ ఎక్సెల్ లో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు? ఆన్సర్స్ మ్యాప్, కీబోర్డ్ టేబుల్ బాగా నేర్చుకున్నాను. టేబుల్ కనెక్షన్ ఫార్మాట్, తర్వాత ఫార్మల్స్ ఉంటాయి మనకి, అది అడ్వాన్స్ స్టోరేజ్ ఫార్మల్స్ ఉంటాయి, అది నేర్చుకున్నాను. సో బిఫోర్ మీరు బిఏ స్టూడెంట్, యాజ్ ఎ బిఏ స్టూడెంట్ గా మీరు టాలీ నేర్చుకున్నారు. చాలా భయపడ్డాను. అంటే ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? అంటే మీరు అర్థం చేసుకోవడానికి కొంచెం భయపడ్డాను మేడం, బట్ స్నేహ మేడం కొంచెం బాగా చెప్పాను. సో ఫస్ట్ నుంచి బాగా ఇంపార్టెన్స్ టాపిక్ చేసినాను, సో దానివల్ల నేను కొంచెం So to do MS Office, Advanced Excel, Tally and SAP FICO, all 4 softwares perfect. What additional information you have gained during your training period? సో నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత మంత్లీ 4 సెక్షన్స్ పెట్టేవాళ్ళు. సో రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ గ్రూప్ డిస్కషన్ ఉండేది, సో ఇంటర్వ్యూ సెక్షన్స్ ఉండేవి, యాప్టిట్యూడ్ సెక్షన్స్ ఉండేవి. ఇట్లా 4 సెక్షన్స్ మంత్లీ పెట్టేవారు. దాంతో నేను కొన్ని బాగా నేర్చుకున్నాను. యాప్టిట్యూడ్ సెక్షన్స్ కానీ రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా. సో నాకు తెలిసి మనం నేను ఒక 4 క్లాసులు అటెండ్ 4 times రెజ్యూమ్ సెక్షన్ అటెండ్ అయ్యారు. ఓకే, గ్రూప్ డిస్కషన్స్ కోర్స్ తెలియదు కూడా 2 అటెండ్ అయ్యారు.
సో ఇప్పుడు సార్ మీకు లైక్ గైడెన్స్ ఇస్తున్నారు కదా, Ah. రెజ్యూమ్ మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలా చేయాలి అని చెప్పి. సో బిఫోర్ యువర్ జాయినింగ్ ఇయర్ మీకు నాలెడ్జ్ ఉందా? అసలు లేదు, ఈ సెక్షన్ వల్ల మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నారు? నేను ఆ సెక్షన్ వల్ల నేను రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ గా పర్సంటేజెస్ ఎక్కడ వేయాలి, ఇంకా తర్వాత ఫస్ట్ ఏమి ఇవ్వాలి, మీ అడ్రస్ ఏమి ఇవ్వాలి, తర్వాత నీ స్ట్రెంత్ ఏంటి, పర్సంటేజెస్ ఎక్కడ వేయాలి, హాబీస్ ఎక్కడ వేయాలి, నీ స్కిల్స్ ఎక్కడ నువ్వు పెడితే బాగుంటుంది. సో స్టెప్ బై స్టెప్ మనం చెప్పాలి. సో బాగా ఓకే. ఇంటర్వ్యూ సెక్షన్స్ గురించి ఇంకా సో వచ్చి ఒక పర్సనాలిటీ ఎలా చూస్తారు, పర్సనాలిటీ సో సో ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూకి హెల్ప్ఫుల్ అయ్యాయి. సో బిఫోర్ యువర్ జాయినింగ్ హియర్ హౌ మెనీ ఇంటర్వ్యూస్ యూ హ్యావ్ అటెండెడ్? రాకముందు 10 interviews. What is your experience? చెప్పాలంటే What is the భయంగా ఉండేది, కొంచెం మాట్లాడే భయంగా ఉండేది. సరిగా ఇంటర్వ్యూస్ అది రిజ్యూమ్ బాగా సరిగా ఉండేది లేదు, గ్రూప్ డిస్కషన్ ఉండేది, అది సరిగా మనం మాట్లాడలేదు. నాకు తెలుగు మాట్లాడడానికి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది కదా. సో ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇంగ్లీష్ క్లాస్ కూడా తీసుకున్నాను. ఇంగ్లీష్ క్లాసెస్ కూడా తీసుకున్నారు. సో ఎన్ని మంత్స్ తీసుకున్నారు ఇంగ్లీష్ క్లాసెస్? 2.5 months. 2.5 months. 2.5 months, almost close to 3.5 months. ఓకే. సో అంటే బిఫోర్ యువర్ జాయినింగ్ ఇయర్, ఆఫ్టర్ యువర్ జాయినింగ్ ఇయర్ మీ యొక్క గ్రాఫ్ ఏంటి అవుట్ ఆఫ్ 10? సో నేను అప్పుడైతే ఒక 3 years ఉండేది కదా. ఇప్పుడు నేను ఎక్కువ 7 to 8. గుడ్ సైన్. ఓకే. సో ఇప్పుడు మీరు అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యారు. సో రెజ్యూమే సెక్షన్ అటెండ్ అయ్యారు, యాప్టిట్యూడ్ సెక్షన్ అటెండ్ అయ్యారు, గ్రూప్ డిస్కషన్ సెక్షన్స్ అటెండ్ అయ్యారు. సో ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మీరు ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు? ఒకే కంపెనీ, ఆ కంపెనీలో మీకు జాబ్ వచ్చింది. సో బిఫోర్ యువర్ జాయినింగ్ 10 కంపెనీస్ అటెండ్ అయ్యారు, బట్ సమ్వేర్ స్కిల్ అనేది ల్యాక్ అయింది. సో ఇక్కడ ఈ స్కిల్స్ అన్ని మీకు హెల్ప్ఫుల్ అయ్యాయి. సో మీకు ఏ రకంగా ఈ స్కిల్స్ హెల్ప్ఫుల్ అయ్యాయి ఈ ఇంటర్వ్యూలో? రేర్ కేసు స్టూడెంట్ ఫస్ట్ కంపెనీలో ప్లేస్మెంట్ రావడం. అవుట్ ఆఫ్ 100% స్టూడెంట్స్ 30 to 40% స్టూడెంట్స్ మాత్రమే ఫస్ట్ కంపెనీలో జాబ్ వస్తుంది. ఓకే. సో దాని గురించి అడుగుతున్నాను. సో మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? సో ఇన్స్టిట్యూట్ మీకు ఏ రకంగా సపోర్ట్ అనేది ఇచ్చింది? సార్ మీకు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారు? మీ ఫ్యాకల్టీ మీకు ఏ రకంగా సపోర్ట్ ఇచ్చారు? సో మీరు ఇంటర్వ్యూని ఎలా ప్యాక్ చేయగలిగారు? సో ఒకే కూడా చెప్పాలి, కాన్ఫిడెన్స్ లో బిల్డ్ చేసుకుని నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. అతను ఏమని అడిగింది నాకు వచ్చింది చెప్పేసి కాన్ఫిడెన్స్ చెప్పేసాను. సో దానివల్ల క్రాక్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సార్ కొంచెం చేసి ఇచ్చాడు. సో కొన్ని సరిగ్గా కాన్ఫిడెంట్గా చెప్పు, అది ఏమని కాన్ఫిడెంట్గా చెప్పాలి అంతే. సో నా ఫస్ట్ గురించి చెప్పాలంటే కూడా కొంచెం భయం ఉండేది. ప్రోజెక్ట్ చేశారు? ఏ సాఫ్ట్వేర్ ఎన్ని ప్రోజెక్ట్స్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ వర్డ్లో పీపీటీ ప్రజెంటేషన్ ఒకటి చేశాను, టాలీ కూడా ఒకటి చేసాను, అండ్ సాఫ్ట్వేర్ ఏసీపీ కూడా ఒక ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను. ప్రాజెక్ట్ రెసిపీ చేస్తున్నాను కదా, ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయింది? సో అది మనం 40% అయిపోయింది, ఇంకా 60% ఇంకా అది డాక్యుమెంట్లో అది రెడీ ఉంది, అది సేవ్ చేసి సాల్వ్ అయిపోయింది. Okay, fine, Chandrasekhar. So all the very best for your career. Thank you, ma'am.